విజయ్ దళపతి పార్టీలోకి ఆర్కే రోజా వెళ్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఓడిపోయిందో, ఎప్పుడైతే వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి దీన స్థితిలో పడిపోయిందో, అప్పటి నుంచి ఆర్కే రోజా మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు. మీడియాకి దూరంగా ఉంటూ అజ్ఞాతంలోకి వెళ్ళింది అని చాలామంది కూడా ఫీల్ అవుతున్నారు. అయితే ఇన్ని రోజుల పాటు ఏ పార్టీ కార్యకలాపాల్లో కూడా పాలు పంచుకొని ఆర్కే రోజా రీసెంట్ టైంలో మళ్ళీ మీడియా ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతూ వాళ్ళ గురించి విమర్శలు చేస్తూ వాళ్ళ మీద విమర్శలు గుప్పిస్తూ ఇప్పుడు మాత్రం మళ్ళీ మీడియా ముందు హల్చల్ చేస్తూ ఉంది. అయితే ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న ఆర్కే రోజా ఇన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండి అసలు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తుందా లేదని చాలామంది కూడా అయోమయంలో ఉన్న సందర్భంలో ఇప్పుడు మళ్ళీ కూడా రాజకీయాల గురించి మాట్లాడడం కానీ కూటమి ప్రభుత్వం గురించి విమర్శలు చేయడం కానీ మళ్ళీ స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు చూసుకుంటే విజయ్ దళపతి పార్టీలోకి వెళ్తుంది ఆర్కే రోజా అని చాలామంది కూడా అనుకుంటున్నారు. అందుకోసమని విజయ్ దళపతి పార్టీ నుంచి ఒక ఆఫర్ కూడా రోజాకు అందింది. అందుకోసమని తను అక్కడికి వెళ్తుందని చాలామంది కూడా అనుకుంటున్నారు. అయితే దీని గురించి ఇప్పుడు కాదు, గత ఒక 2-3 నెలల నుంచి కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే విజయ్ దళపతి మాత్రం రోజాని పార్టీలోకి తీసుకోవడానికి రెడీగా లేడు. ఈ విషయాన్ని స్వయంగా వాళ్ళే చెప్పడం జరిగింది. అదే విషయాన్ని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా రోజా చెప్పడం జరిగింది. అయితే చాలామంది కూడా ఆర్కే రోజా ఆ పార్టీలోకి వెళ్తుంది, విజయ్ దళపతి పార్టీలోకి వెళ్తుందని అంటున్నారు. కానీ అందులో ఎంత మాత్రం కూడా నిజం లేదు. అప్పట్లో జయలలిత కూడా నా పార్టీలోకి రామ్మని చెప్పింది, కానీ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో చెయ్యాలని ఉద్దేశంతో నేను మాత్రం అక్కడికి వెళ్ళలేదు, దాన్ని తిరస్కరించడం జరిగింది. సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీలోనే ఉంటాను, ఎప్పుడు కూడా ఈ పార్టీని వీడి వెళ్ళను అనే విధంగా తెగేసి చెప్పింది. సో ఇటకేలకు ఈ విషయం మనం మాట్లాడుతున్నప్పుడు విజయ్ దళపతి గురించి కూడా అంటే యూత్లో మంచి క్రేజీ ఆయనకు ఉంది, కానీ సీఎం అవుతారో లేదో చెప్పలేము, అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయనే విధంగా ఆర్కే రోజా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రోజా మాత్రం విజయ్ దళపతి పార్టీలోకి అసలు వెళ్ళాలనే ఉద్దేశం కూడా ఆమెకు లేదు అనే విషయాన్ని మాత్రం క్లారిటీ ఇచ్చేసింది.